కేబినెట్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. మరి మొదట 5 ప్రాధాన్యత శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? టాప్ 1 2 3 4 5 ఎవరెవరు నిలిచారు మొదటి 5 లిస్టులో అనేది ఇప్పుడు మనం చూద్దాం. తెలుగుదేశం దగ్గర కీలకమైన శాఖలు ఉన్నాయి. టీడీపీకి ఆర్థిక, హోం, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, ఐటీ శాఖలు తెలుగుదేశం పార్టీ దగ్గరే ఉన్నాయి. జనసేనకు ఇచ్చిన శాఖలో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖను చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. సీఎం చంద్రబాబు మినహా మిగిలిన 5 శాఖలు చూస్తే, టాప్ 5 శాఖలు మనం చూస్తే ఆ శాఖలు ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి చూద్దాం. టాప్ 1 పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంతో పాటు 5 కీలక శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. మొత్తానికి జనసేనకు 10 శాఖలు కేటాయించారు. అందులో 5 శాఖలు పవన్ కళ్యాణ్కే ఉన్నాయి. టాప్ 2 వంగలపూడి అనిత. హోంశాఖ వంగలపూడి అనితకు కేటాయించారు. టాప్ 3 పయ్యావుల కేశవ్. ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. టాప్ 4 లోకేష్. ఐటీ, విద్యాశాఖ లోకేష్ దగ్గర ఉంటుంది. టాప్ 4గా చెప్పుకోవచ్చు. ఇక టాప్ 5 నిమ్మల రామానాయుడు. జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. టాప్ 1. టాప్ 5 లిస్టులో ఉన్న శాఖలు ఇవి. టాప్ 5 లిస్టులో ఉన్న శాఖలు కలిగిన మంత్రులు ఎవరు కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన టాప్ 5 శాఖలు వీరి దగ్గరే ఉన్నాయి. టాప్ 1 పవన్ కళ్యాణ్, టాప్ 2 వంగలపూడి అనిత, టాప్ 3 పయ్యావుల కేశవ్, టాప్ 4 నారా లోకేష్, టాప్ 5 నిమ్మల రామానాయుడు. ఈ శాఖలు ఈ 5 మంత్రుల దగ్గర ఉన్నాయి. సో మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన మంత్రుల్లో చూస్తే టాప్ 1 to 5 పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రామానాయుడు వరకు. సో ఈ లిస్ట్ని ఏ విధంగా చూడాలి? ఒక్కొక్కరి గురించి మనం చూస్తే, ఒక్కొక్కరి దగ్గర ఉన్న శాఖల గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా బేసిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేది టాప్ 1. ఆయన దగ్గర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయనతో పాటు చాలా శాఖలు, కొన్ని ఇంకా ఎవరికి కేటాయించిన శాఖలు కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు. జిఐడి లాంటి కీలక శాఖలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఇక మిగిలిన చూసుకుంటే టాప్ 1లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న శాఖల్లో మనం సీరియస్గా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, అటవీ శాఖ, మొత్తం కూడా 5 శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాప్ 1లో ఉన్నారు. బేసిక్గా ఈ శాఖలన్నీ పక్కన పెడితే డిప్యూటీ సీఎం పదవి, డిప్యూటీ సీఎం హోదా ఆయనకుంది. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం హోదా డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు ఉంది. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు కాకుండా మిగతా టాప్ 1, టాప్ 2లో చూసుకుంటే టాప్ 1లో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలామందిగా ఆశగా ఎదురు చూసిన శాఖ హోంశాఖ. హోంశాఖ ఎవరికి వస్తుంది, ఎవరి చేతిలో ఉండబోతుంది అని చాలామంది కూడా చర్చించుకున్న నేపథ్యంలో హోంశాఖ అండ్ అఫైర్స్ కంప్లీట్గా కూడా అనిత చేతిలో, వాళ్ళకి కూడా అనిత చేతిలోకి రావడం నిజంగానే అది కూడా టాప్ 2 పొజిషన్లోకి ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. అనిత తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. ఆమె గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందుల్ని గురి చేశారు ప్రభుత్వాలు. తర్వాత అవన్నీ కూడా తట్టుకొని ఆమె ఈరోజు నిలబడి అక్కడ గెలవడం. సో దాంతో ఖచ్చితంగా ఆమెకి హోంశాఖ ఇస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో డెఫినెట్గా ఆమెను అందుకే టాప్ 2 అని చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. టాప్ 3 మొత్తం రాష్ట్రం మొత్తం నడవడానికి అవసరమైన ఆర్థిక వనరులు, ఆర్థిక శాఖ ఏదైతే ఉంటారో దీని మధ్య చాలా గట్టి పోటీ అయితే నడిచిందనే అనుకోవాలి. అయితే చివరికి అది ఆనం రామనారాయణ రెడ్డి వర్సెస్ కేశవ్ మధ్య ఈ శాఖ ఉంటుందని అందరూ ఊహించారు. అయితే కేశవ్కి ఆర్థిక శాఖ కూడా, అలాగే శాసనసభ వ్యవహారాలు కూడా, ఇది కూడా మొత్తం శాసనసభ వ్యవహారాలన్నీ కూడా ఎలా నడపాలి, లోపల అసెంబ్లీ సెక్షన్స్ మొత్తం కూడా ఎవరు చూస్తారు అనే దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్ వ్యవహారాలు నడుపుతుంది. కానీ ఫైనాన్స్ అండ్ శాసనసభ వ్యవహారాలు మొత్తం కూడా కేశవ్కి ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది కూడా కేశవ్ టాప్ 3లో ఉన్నట్టుగానే మనం చూసుకోవాలి. ఇక లోకేష్, అంటే లోకేష్ ఐటీ వ్యవహారాలు గతంలో కేవలం ఐటీ, విద్యాశాఖ పూర్తి కూడా, అంతకుముందు విద్యాశాఖలో 2గా డివైడ్ చేసేది. ఉన్నత విద్యాశాఖ ఒకరికి ఇచ్చేవాళ్ళు, తర్వాత మామూలు విద్యాశాఖలో లోయర్ గైడ్ ఒకరికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అటు కాకుండా విద్యాశాఖ అండ్ ఐటీ బోత్ కూడా లోకేష్కి ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఇది కూడా టాప్ 5లో ఒకటి ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. గతంలో ఈయనకి పంచాయతీరాజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఉండింది. కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి, రూరల్ డెవలప్మెంట్ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి ఇతనికి ఐటీ అండ్
ఫుల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక మిగిలింది నిమ్మల రామానాయుడు. సో ఇప్పుడు ఏదైతే జనవరిలో శాఖ కంప్లీట్గా ఉందో ఈ శాఖకు సంబంధించి టాప్ 5లో మనం ఖచ్చితంగా నిమ్మల రామానాయుడును చెప్పాలి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి వాడి వేడి చర్చ అసెంబ్లీలో జరుగుతుంటుంది. ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి నీటి పంపుదల, నీటి సరఫరా వీటన్నిటి మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగితే ఇది రోజులు జరిగే చర్చ. అటువంటి చర్చకి నిమ్మల రామానాయుడు ఖచ్చితంగా ఆ శాఖకి అక్కడ కేటాయించడం. సో డెఫినెట్గా టాప్ 5లో ఈ 5 శాఖలు ఉన్నాయని చెప్పాలి. టాప్ 5గానే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలక మంత్రులు ఎవరు అనుకుంటే ఈ 5 మంత్రుల పేర్లు డెఫినెట్గా ముందుకు వచ్చే పరిస్థితి. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూలో ఈ 5 మంది సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి. దీని మీదనే చర్చ జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, మంత్రివర్గంలో తెలుగుదేశానికి కీలక శాఖలు తెలుగుదేశం మంత్రులకు కేటాయించారు. టీడీపీకి ఆర్థిక శాఖ, హోంశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రుల దగ్గరే ఉంటాయి. జనసేనకు ఇచ్చిన శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ కీలకంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా టాప్ 5 శాఖలు ఒకసారి మనం చూస్తే పవన్ కళ్యాణ్ టాప్ 1లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. టాప్ 2 వంగలపూడి అనిత, హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. ఇక టాప్ 3 పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు. ఆర్థిక శాఖ చాలా కీలకమైన శాఖ. ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు కేటాయించారు. టాప్ 3. టాప్ 4 లోకేష్, ఐటీ, విద్యాశాఖ లోకేష్ దగ్గర ఉన్నాయి. నిమ్మల శాఖ చాలా కీలకమైన శాఖ. జలవనరుల శాఖను టాప్ 5లో చూడొచ్చు. నిమ్మల రామానాయుడుకి ఈ శాఖను కేటాయించారు.